బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా విభజన విభాషిక సంస్కరణ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ సౌత్ మండల అధ్యక్షులు చెక్క రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ ఉమ్మోర్చా రాష్ట్ర ప్రయోగ సభ్యులు దొడ్డి వీరేంద్ర అధ్యక్షతన విభజన విభాషిక సంస్కరణ దివాస్ కార్యక్రమం స్థానిక 28వ వార్డులో సర్వేపల్లి రాధాకృష్ణ హైస్కూల్లో విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య పాల్గొన్నారు. గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులు త్యాగఫలం స్వాతంత్ర్యమని, విద్యార్థులందరూ స్వాతంత్ర్య సమరయోధుల పోరాట స్ఫూర్తిని తీసుకోవాలని తెలియజేశారు. ముఖ్య అతిథి ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ విభజన కాలంలో పాకిస్తాన్ విడదీయడానికి ఢిల్లీలో భారతదేశంలో ప్రణాళికలు రచించి దేశానికి ద్రోహం చేసిన అప్పటి రాజకీయ అంశాలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఆర్కే స్కూల్ హెచ్ఎం గౌరీశంకర్, బందర్ మిఠాయి నెహ్రూ, కె రాజ్ కుమార్, కాదామూర్తి, బర్రె శ్రీను, మధుసూదన్ రావు, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా, పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం ఉందా, ఈ మరణామానికి ఎవరు కారకులని చూసినట్లయితే ఖచ్చితంగా మత రాజకీయాలు చేస్తున్నటువంటి మతపరమైనటువంటి వ్యవహారాలు నడుపుతున్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క విషయాలని అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. చివరిగా ఒక విషయం చెప్తున్నాను, ఇందాక సెమినార్ లో కూడా చెప్పడం జరిగింది. ఆగస్టు 14వ తేదీన పత్రికల్లో కూడా వచ్చింది. మనం గౌరవిస్తున్నటువంటి మహాత్మా గాంధీ గారు ఇవాళ పాకిస్తాన్ స్వతంత్రం వచ్చిన సందర్భంగా జరిగిన అల్లకల్లోలం ఏదైతే ఉందో, అల్లర్లు ఏదైతే ఉందో, చనిపోతున్నటువంటి ప్రజలు, మానభంగాలవుతున్నటువంటి మహిళలు, తలలు నరికేస్తున్న యువకులు, ఏ విధమైనటువంటి ఎంత రహదారులు లేక, ప్రయాణాలు లేక, మంచినీళ్ళు లేక, తిండి లేక, జబ్బులు వచ్చి చనిపోతున్నటువంటి ప్రజలకి గాంధీ గారు ఇచ్చినటువంటి మార్గదర్శనం ఏంటంటే, మీరు ఎలా చచ్చిపోయినా చచ్చిపోండి, కానీ చట్టాలను మాత్రం చేతిలో తీసుకోవద్దు, చట్టాలు ప్రభుత్వాలకు ఇవ్వండి, మీరు చచ్చిపోయినా పర్వాలేదు అనేటటువంటి ఒక చక్కటి సందేశం ఇచ్చిన గాంధీ గారి సందేశాన్ని కూడా ఈ సెమినార్ లోని ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క స్వతంత్రం, భారతదేశానికి వచ్చిన స్వతంత్రం ఆగస్టు 15, పాకిస్తాన్కి వచ్చింది ఆగస్టు 14. కానీ ఇక్కడ ఆగస్టు 14కు సంబంధించినటువంటి చర్చల్లో కానీ, వ్యవహారాల్లో కానీ కులపరమైన, మతపరమైనటువంటి ఏదైతే రాక్షస వ్యవహారాలు జరిగినాయో అవి నశించాలని చెప్పి భారత ప్రభుత్వం తరపున, భారతీయ జనతా పార్టీ తరపున సమాజానికి పిలిపిస్తున్నాం. ఇండిపెండెన్స్ యొక్క ఆవశ్యకత ఏంటి, దాని మీద మా మోడీ గారు, జేపీ నడ్డా గారు, మా రాష్ట్ర అధ్యక్షురాలు వాళ్ళ ఆదేశాల మేరకు మేము కనెక్ట్ చేసాం. చాలా పిల్లల్లో బాగా రెస్పాన్స్ ఎక్కువ వచ్చింది. మా కార్యకర్తలు చాలా ఎక్కువ వచ్చారు. అంటే వాళ్ళలో మేము ఈ 14 తారీఖు వచ్చిన ఇండిపెండెన్స్ వచ్చిన ఇబ్బంది ఏం పడ్డారు ఏంటి, అలాగే మన భారతదేశం ఎలాగ మనకి బ్రిటిష్ వాళ్ళ రూల్లోకి వెళ్ళింది, తర్వాత ఎలా బయటకు వచ్చాం, మన బాధ్యత ఏంటి, దాని మీద వివరించాం. దాంట్లో మా మాలకొండ గారు చాలా ఎక్కువ చెప్పారు. సో దానివల్ల పిల్లల్లో చాలా మార్పు వచ్చింది. వాళ్ళలో కూడా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఒక క్విజ్ స్టార్ట్ చేసి వాళ్ళ మేము చెప్పి ఏమి చెప్పామో అవన్నీ విన్నారు లేదో అని మళ్ళీ టెస్ట్ చేసాం. చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సెమినార్స్ కూడా ఇలాంటి స్కూల్లో కాకుండా ఎక్కువ స్కూల్లో పెడితే చాలా బాగుంటుందని, ఇదే సందర్భంగా కూడా గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు, ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులు తేడా ఉండదు, బాధ్యత సమానంగా ఉంటారని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇదే భాగంలో ఇప్పుడు కూడా పిల్లలు కూడా ఎక్కువగా తల్లిదండ్రులు కాన్వెంట్ అవకాశం దొరకకపోతే ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ చదువుకోవడం చాలా బాగుంటుందని, నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ వచ్చాను చెప్పడానికి చాలా గడపడుతున్నాను. శ్రీ శారదా పబ్లిక్ స్కూల్ నందు స్కూల్ పిల్లలకు 8th, 9th, 10th క్లాస్ పిల్లలకు మన స్వాతంత్రం వచ్చే ముందు చీకటి రోజులని చెప్పడం కోసం వాళ్ళకి ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి విభజన విభీషణ సంస్కరణ కార్యక్రమంలో మన కాకినాడ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు, ప్రజలకి వచ్చిన స్టూడెంట్లు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా జరిగింది, మన దేశం ఎలాగా స్వాతంత్రం వచ్చిందని విశదీకరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్కూల్ యాజమాన్యానికి, అలాగే ఈ పిల్లలకి అందరూ కూడా ధన్యవాదాలు.